ఇప్పుడు అంటే పెద్దగా లేవు కానీ వెనకట ఎట్లుండే బాయికాడ ఒక అమ్మాకుల కొట్టం నిండా ఎడ్లు ఆవులు పక్కపొంటి గడ్డాములు చుట్టూ పచ్చటి షేల నడమ ఇల్లున్నట్టే ఉండేటిది. పొద్దుగాల పోతే రాత్రి దాకా ఆడనే ఉండేటోళ్ళు. అప్పట్లో వరి పొలాలు కోసుకునేటప్పుడైతే ఏకంగా ఆడనే వండుకొని తినుకుంటా పళ్ళు చేసుకునేటోళ్ళు చాలా మంది. కానీ ఇప్పుడు అసొంటి కొట్టాలు కానొస్తలేవు, అసొంటి మనుషులు లేరు. ఓహో మంజులా జర ఆగు, ఎందుకు లేరు, మస్తు మంది ఉన్నారు. ఏకంగా ఒక ఆయన బాయికాడో ఇల్లే కట్టిండు, చుట్టూ షేలు నడిమిట్ల ఇల్లు, పారిగోడ కూడా గట్టిగానే కట్టిండు. కాకపోతే అది సిమెంట్ కలిపి ఇటుకలు వేసి కట్టిన ఇల్లు కాదు, మొక్కజొన్న కంకులతోని కట్టిన ఇల్లు. ఆవు కంకులతోని కట్టిన ఇల్లే. అగ చూడలి గోడలు కిటికీలు దర్వాజలు పైకప్పు ఆఖరికి పారిగోడ వరకు అంత కంకులతోనే కట్టిల్లు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఉన్న కోనాపురం ఊళ్ళో ఉన్న ఒక మొక్కజొన్న చేనుల గిట్ల కంకులతోని ఇల్లు కట్టిల్లు. అది రైతులని ఎడక చెప్పేందుకు ముంగటో ఎడ్ల బండి కూడా పెట్టిల్లు. ఇచ్చంతరం ఏందంటే దాన్ని కూడా కంకులతోనే సింగారిచ్చిర్రు ముద్దుగా. రోడ్డుకు పక్క పొంటే ఉండుతోని వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఆగి గిట్లా ఫోటోలు వీడియోలు గుంజుకుంటున్నారు, సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. అయితే నేను వాట్సాప్ లలో గ్రూప్స్ లలో ఇన్స్టాగ్రామ్స్ లలో ఈ ప్లేస్ ని చూడడం జరిగింది. నాకు చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది. ఇలా కామ్తో చేయడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను మా మామయ్య నా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చి చూశాను. అసలు ఇట్లా ఉంటది, ఇట్లా కంకులతో కూడా ఇల్లు కట్టచ్చు అని ఫస్ట్ టైం చూసిన. ఇది చూడడం కోసమని అక్కడి నుంచి వచ్చిన. మరి గట్ట కంకులతోని ఇల్లు ఎందుకు కట్టిల్లంటే దాని వెనక కూడా ఒక కథ ఉన్నది. ఒక ఇత్తనాల కంపెనీ వాళ్ళు గిట్లా మొక్కజొన్న చేనుల కంకులతోని ఇల్లు కట్టిల్లు. పబ్లిక్ కు వాళ్ళ కంపెనీ పేరు ఎడక చెప్పేందుకు. మామూలుగా మా ఇత్తనాలు వాడకం చెయ్యాలి అని చెప్తే వినరు కదా, అందుకనే ఇగో ఇటువంటి ఇకమతి చేసిల్లు అన్నట్టు. ఇది 9217 అనే ఇత్తనం ఒక 3 సంవత్సరాల క్రితం కానీ చేస్తాను. ఒక ఎకరాన 40 క్వింటాలు వెళ్తాయి. ఆ 40 క్వింటాలు అయినా మనకు బెండు సన్నగా ఉంటుంది. వరుసకు 16-17 సార్లు పోతాయి. ఎంత గాడుగు దూరం వచ్చినా కానీ ఒక కర్ర కూడా ఇట్లా ఆడడం వల్లే మనం మంచి దిగుబడి వస్తాను. కార్లు బండ్లు వేసుకొని వస్తున్నారు కంకులతో కట్టిన ఇంటిని చూసిపోయేందుకు. ఈ అక్కలు కూడా అంతే, సోషల్ మీడియాలో చూసి వచ్చిల్లట, మస్తు మురిసిపోతున్నారు. చూస్తుంటే రేపు వరంగల్ జిల్లాలకి కంకులతో కట్టిన ఇల్లు పర్యాటక ప్రదేశమే అయ్యేటట్టుంది. పోండ్రి.